తెలంగాణ రాష్ట్రంలో మరోసారి బీఆర్ఎస్ బీజేపీ పార్టీల విలీన అంశంపై చర్చ జరుగుతుంది. తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏపీ బీజేపీ ఎంపీ సీఎం రమేష్ పై ఆరోపణలు చేశారు. సీఎం రమేష్ కంపెనీ రుత్విక్ కంపెనీకి 1600 కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చారని అన్నారు. కంచె గచ్చిబౌలి భూముల విషయంలో సీఎం రమేష్ మధ్యవర్తిత్వం వహించి తెలంగాణ ప్రభుత్వానికి 10,000 కోట్ల రుణం ఇప్పించారని అన్నారు. దీనిపై సీఎం రమేష్ రియాక్ట్ అయ్యారు. కవిత జైల్లో ఉన్నప్పుడు కేటీఆర్ తన దగ్గరకు వచ్చి బీజేపీలో బీఆర్ఎస్ని విలీనం చేస్తామని చెప్పారని సీఎం రమేష్ కేటీఆర్ పై ఆరోపణలు చేశారు. దీనిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ క్లారిటీ ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీలో బీఆర్ఎస్ను విలీనం చేసే ప్రసక్తే లేదని కేటీఆర్ అన్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సవీన్ అందిస్తారు. అనే అంశం మరోసారి చర్చకు వచ్చింది. ముఖ్యంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తాజాగా ఏపీకి సంబంధించినటువంటి అనకాపల్లి బీజేపీ ఎంపీ సీఎం రమేష్ పై కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్లో భాగంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన కాంట్రాక్టర్లకు పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్టులు ఇస్తున్నారు. ఏపీకి సంబంధించి అనకాపల్లి బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కుమారుడు రుత్విక్ కంపెనీకి సంబంధించినటువంటి ఆ సంస్థకు 1600 కోట్ల రూపాయల కాంట్రాక్టును కట్టబెట్టారు అంటూ ఆరోపణలు చేశారు. మరోవైపు గతంలో కంచెగచ్చి బౌలి భూముల విషయంలో మధ్యవర్తిత్వం వహించి సీఎం రమేష్ తెలంగాణ ప్రభుత్వానికి 10,000 కోట్ల రూపాయల రుణం ఇప్పించారంటూ కూడా ఆరోపణలు చేశారు. దీనిపై అనకాపల్లి బీజేపీ ఎంపీ సీఎం రమేష్ మరోసారి కేటీఆర్పై స్పందించారు. గట్టిగానే రియాక్ట్ అయ్యారు. ముఖ్యంగా కేటీఆర్ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు 2009లో సిరిసిల్ల ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో టీఆర్ఎస్ టీడీపీ మధ్య పొత్తు ఉంది. కానీ అప్పుడు పొత్తులో భాగంగా ఆ టికెట్ టీడీపీకి వెళ్తే ఆ టీడీపీ అభ్యర్థిని తానే ఒప్పించి నామినేషన్ విత్డ్రా చేయించాను, కేటీఆర్ గెలుపుకు సహకరించానంటూ కామెంట్ చేశారు. మరోవైపు 2000 ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయిన సమయంలో కేటీఆర్ నా వద్దకు వచ్చి బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తామంటూ ప్రతిపాదన నా వద్దకు తీసుకువచ్చారు. బీజేపీ అధినాయకత్వం వద్దకు ఈ ప్రతిపాదన తీసుకువెళ్ళమని చెప్పారంటూ కూడా సీఎం రమేష్ కామెంట్స్ చేశారు. మరోవైపు సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి కామెంట్స్ కూడా సీఎం రమేష్ కేటీఆర్ను ఉద్దేశించి కామెంట్ చేశారు. దీనిపై బీఆర్ఎస్ పార్టీ కూడా గట్టిగానే రియాక్ట్ అయింది. తాను ఎప్పుడు సీఎం రమేష్ను బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేసే అంశంపై కలవలేదు. బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో ఎట్టి పరిస్థితుల్లో విలీనం కాదు. ఇప్పటివరకు బీఆర్ఎస్ పార్టీ ఒక్క బీజేపీతోనే పొత్తు పెట్టుకోలేదంటూ కూడా కేటీఆర్ కామెంట్స్ చేసిన పరిస్థితి మనకు కనపడుతుంది. అయితే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రం కాంగ్రెస్ పార్టీ గట్టిగా ఆరోపణలు చేసింది. ముఖ్యంగా బీజేపీ బీఆర్ఎస్ మధ్య మైత్రి ఉంది, బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అంటూ ఆరోపణలు చేస్తూ వచ్చింది. మరోవైపు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన తర్వాత 2024లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో సైతం బీజేపీ తెలంగాణలో 8 ఎంపీలు గెలుపొందేందుకు బీఆర్ఎస్ సహకరించిందనేది సీఎం రేవంత్ రెడ్డి పదే ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ కూడా అంతే స్థాయిలో కాంగ్రెస్ పార్టీపై ఆరోపణలు చేస్తూ వస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి మోడీతో పాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో బీజేపీ అధిష్టానంతో సన్నిహిత సంబంధాలు నిలుపుతూ వస్తున్నారు. అందులో భాగంగానే తెలంగాణలో 8 ఎంపీలు బీజేపీ గెలవడానికి కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి సహకరించిందంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ ఆరోపణలు చేస్తూ వస్తుంది. ఆ పక్కన ఏపీలో చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నారు, కేంద్రంలో కీలక భాగస్వామిగా ఉన్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు మద్దతుతో బీజేపీకి రేవంత్ రెడ్డి దగ్గరయ్యారనేది బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ఆరోపణగా మనకు కనపడుతుంది. తాజాగా బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుందంటూ గతంలో చిట్చాట్లో భాగంగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత ఆరోపణలు చేశారు. ముఖ్యంగా తాను జైల్లో ఉన్నప్పుడు బీజేపీలో బీఆర్ఎస్ను విలీనం చేయాలన్న ప్రతిపాదన వచ్చింది, కానీ దాన్ని నేను గట్టిగా తిరస్కరించాను. ఇంకొక 5-6 నెలలు జైల్లో ఉండైనా సరే ఉంటాను, కానీ నేను బీఆర్ఎస్ని బీజేపీలో విలీనం చేసే అంశాన్ని ఒప్పుకోనంటూ కవిత చేసిన చిట్చాట్లో భాగంగా అప్పుడు కొన్ని కామెంట్స్ చేశారు. దాన్ని ఉదాహరిస్తూ ఇప్పుడు కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీఎం రమేష్పై చేసిన ఆరోపణలకు గాను కౌంటర్గా సీఎం రమేష్ బీజేపీ బీఆర్ఎస్ విలీన అంశాన్ని మరోసారి తెరపైకి తీసుకొచ్చారు. దీన్ని బీఆర్ఎస్ పార్టీ నేతలు కేటీఆర్తో సహా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కావచ్చు, ఇతర బీఆర్ఎస్ పార్టీ నేతలు తీవ్రస్థాయిలో ఖండించిన పరిస్థితి మనకు కనబడుతుంది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికీ బీజేపీలో కావచ్చు ఏ పార్టీలోనూ విలీనం కాదు. ప్రధాన ప్రతిపక్ష పార్టీగా తెలంగాణలో రాబోయే రోజుల్లో అధికారంలోకి వస్తుంది. కేసీఆర్ నాయకత్వంలో దేశంలోనూ క్రియాశీలక పాత్ర పోషిస్తామంటూ బీఆర్ఎస్ పార్టీ ధీమాను వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. మరోసారి బీఆర్ఎస్ బీజేపీ విలీన అంశం తెరపైకి వచ్చిన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ నేతలు మాత్రం ఈ అంశాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు, ఖండిస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది.